హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన ములక్కాయ చారు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీని ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవి ముందు తెలుసుకుందాం. ముందుగా ములక్కాయలు తీసుకుందాము. ఈ ములక్కాయలు కొంచెం చాలా లావుగా ఉన్నాయో తీసుకున్నా నేను. అందులో 1 కప్పు టమాటా, 1 కప్పు ఉల్లిపాయ, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి మరియు చారుకు సరిపడా చింతపండు, చిన్న సైజు నిమ్మకాయ అంత అనమాట. అలాగే 2 స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ములక్కాయ చారు చాలా తొందరగా ఈజీగా తయారు చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని ఇప్పుడు 2 గ్లాసెస్ వాటర్ పోసుకుందాం. 1/2 లీటర్ గ్లాస్తో 2 గ్లాసెస్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని తగినంత పసుపు మరియు కల్లుప్పు ఉంటుంది కదా, అది 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. మీకు కావాలనుకుంటే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి, తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి అటు ఇటు కలుపుకోండి. మొత్తం కలిపేయద్దు, సైడ్ నుండి కొంచెం కలుపుకోవడానికి ట్రై చేయండి. ములగ చెట్టు నుండి వచ్చే ఆకైనా కాయైనా చాలా మంచిది. ఈ ములక్కాయల్లో సి విటమిన్ ఉండడం వల్ల బొంగురు గొంతు ఉన్న వాళ్ళకి అది స్వీట్గా వచ్చేటట్టు చేస్తుంది. అలాగే జలుబును కూడా తగ్గిస్తుంది. ఇందులో తగినంత ధనియాల పొడి యాడ్ చేసుకుందాం. మీ దగ్గర ధనియాల పొడి లేకపోతే కనుక కొత్తిమీర యాడ్ చేసుకోండి. తగినంత కారం కూడా యాడ్ చేసుకొని ఒక చిన్న స్పూను జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఇంకో 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 5 నుండి 10 నిమిషాల వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు సాల్ట్ కానీ కల్లుప్పు కానీ ఇంకొంచెం యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేస్తాం కాబట్టి సరిపోదు, అందుకని మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం కలుపుకొని ఒక 10 నిమిషాలు మరిగిన తర్వాత మనం తాలింపు వేసుకుందాము. ఆ తాలింపుల్లో ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు, వెల్లుల్లిపాయలు వేసుకొని ఈ మరిగిన చారులో యాడ్ చేసేసుకోవడమే. ఈ తాలింపు వేసుకున్న తర్వాత కూడా ఒక 2 నిమిషాలు మొత్తం మరగనివ్వాలి. అంతే, ములక్కాయ చారు అనేది రెడీ అయింది. ఈ ములక్కాయ చారు తాగడం వల్ల పిల్ల తల్లులకు పాలు వృద్ధి చెందడంలో ఎంత బాగానో ఉపయోగపడుతుంది. అలాగే ములగాకు రసంలో నిమ్మకాయ కలిపి మొటిమలు ఉన్న చోట రాస్తే ఆ మొటిమలు చాలా తొందరగా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. వేడివేడి అన్నంలో ఈ ములక్కాయ చారు అప్పడం వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇదే విధంగా మీరు ట్రై చేయండి. దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉన్నాయి. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియచేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. Bye-bye.